హలో అందరికీ. ఈ మధ్య నేనైతే హైదరాబాద్ వెళ్ళానండి. మా డాటర్ అక్కడ జాబ్ అన్నమాట. తనని చూడడానికని వెళ్ళాను. ఇంటి వరకు కూడా వెళ్ళాను కానీ ఇవేమీ చూడలేదండి. అప్పుడు స్టార్టింగ్ తనని జాయిన్ చేయడం అవన్నీ ఇవన్నీ చూసేంత టైం లేదు. ఇంకా అంత చూడాలనే ఇది కూడా లేదు. ఇప్పుడైతే మాత్రం ఒక 2-3 టెంపుల్స్ అయినా చూడాలని ఫిక్స్ అయ్యాను. ఇదైతే జూబ్లీ హిల్స్లో ఉన్న పెద్దమ్మ తల్లి గుడికి వచ్చామన్నమాట. మా పాప నేను వచ్చాము. ఇగోండి బయట నుంచి రోడ్డు మీద ఆర్చ్ నుంచి లోపలికి పెద్ద దూరం ఏం కాదు, కనిపిస్తుంది. అక్కడ నుంచి ఇదిగోండి, ఇది లోపల గుడి అన్నమాట. గర్భగుడిలోకి ఫోన్ తీసుకెళ్ళకూడదు కదా. ఇగోండి ఇక్కడే మేము దర్శనం చేసుకున్నాం. ఖాళీగానే ఉందండి. ఇప్పుడైతే రష్ అవర్ ఏం లేదు, చాలా ఫ్రీగా ఉంది. గుడి కూడా చాలా బాగుందండి. మొత్తం చుట్టూ తిరిగి చూసామన్నమాట. చూస్తున్నప్పుడు అలా ఫోన్ పట్టుకొని తీస్తుంటే తీయకూడదమ్మా అలా చెప్తున్నారు. అందుకే వీలున్నంత వరకు తీసుకున్నాను అనమాట, నేను చూసుకోవడానికి. ఇది అందరికీ తెలిసే ఉంటుంది, నేనైతే ఫస్ట్ టైం చూస్తున్నాను కదా, అందుకు వీడియో తీసాను. మా దర్శనం అయిపోయాక కూర్చున్నామన్నమాట. ఇది అయిపోయాక జూబ్లీ హిల్స్లోనే ఉన్న పూరి జగన్నాథ్ టెంపుల్కి కూడా వెళ్ళామండి. అది కూడా పెడతాను వీడియో. నాకైతే ఇలా గుడ్లకి వెళ్ళడం చాలా ఇష్టం. ఇక్కడైతే కొబ్బరికాయ, ఒక పూలమాల, పసుపు కుంకుమ, గాజులు ఇవన్నీ కలిపి సెట్ 100 రూపీస్ అనమాట. మేము కూడా అవే పట్టుకెళ్ళాము. అందరూ అవే తీసుకొస్తున్నారు. అవి ఇస్తే తిరిగి కొబ్బరికాయ ఎక్కడ కొట్టాలంటే గుడి పక్కన కొంచెం ముందుకి లెఫ్ట్ సైడ్ వెళ్తే అక్కడ ఒక గుడిలా ఉంది. అక్కడ కొబ్బరికాయలు, పసుపు కుంకుమ అన్నీ వేసేయాలి అన్నమాట. మధ్యలో దేవత విగ్రహం ఉంది. అక్కడ వేసేసాక ఇక్కడికి తీసుకొస్తే పంతులు గారు పూజ చేసి ప్రసాదము ఇంకా గాజులు ఇచ్చారు. మేము గాజులు కూడా వేసేసుకున్నాం అక్కడే. మా దర్శనం అయితే అయిపోయిందండి. గుడి అయితే మాకు చాలా బాగా నచ్చింది, చాలా ప్రశాంతంగా అనిపించింది. ఎప్పటి నుంచో వెళ్ళాలి అనుకుంటున్నాము. మా దర్శనం అయిపోయాక వెళ్ళి చెప్పులు తెచ్చేసుకొని వెళ్ళిపోయామండి బయటికి. నెక్స్ట్ పూరి జగన్నాథ్ టెంపుల్కి అయితే వెళ్ళాము. అది ఇంకా సూపర్గా ఉందండి. నిజంగా యాజ్ ఇట్ ఈజ్ పూరిలో ఉన్నట్టే ఉంటుందన్నమాట. అది కూడా షూట్ చేశాను, నేను పెడతాను. చాలా బాగుందండి ఆ గుడి కూడా. ఇంకోండి ఇక్కడ ఇటువైపు ఒక గుడి, ఇంకా ఆ పక్కకి ఇలాంటి గుడి ఇంకొకటి ఉందండి, చాలా బాగుంది. ఇంకోండి ఇక్కడ చెప్పులు పెట్టామన్నమాట. ఆ పక్కకే కొబ్బరికాయలు అవన్నీ స్టాల్స్ అనమాట. ఇంకోండి అక్కడ అమ్ముతున్నారు. అంతేనండి, పెద్దమ్మ తల్లి దర్శనం అయితే అయిపోయింది. చాలా ప్రశాంతంగా అనిపించింది. రిటర్న్ మళ్ళీ మేము ఊబర్ ఆటో బుక్ చేసుకొని పక్కనే ఉన్న పూరి జగన్నాథ్ టెంపుల్కి అయితే వెళ్ళాము. ఇంకా నేను చూడాల్సినవి చాలా ఉన్నాయండి. స్వర్ణగిరి, యాదగిరిగుట్ట అవన్నీ చూడాలని ఉంది, కానీ ఈసారి టైం సరిపోలేదు. నెక్స్ట్ టైం వచ్చినప్పుడు చూస్తానన్నమాట. మేమైతే రిటర్న్ అయిపోయి బయటకు వచ్చేసాము. చూడండి బయట ఆర్చ్ అన్నమాట. ఆటో బయట వెయిట్ చేస్తుంది.